హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో, ఈ వ్లాగ్ వచ్చేసి నేను మన హైదరాబాద్‌లో కొత్తగా ఓపెన్ అయిన మాల్ గురించి చెప్తామని అనుకుంటున్నాను. సో, ఇదైతే నేను పెట్టిన ఒక థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే, ఓపెన్ అయిన థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే వెళ్ళా అనమాట. బట్ నాకు ఇది ఎడిట్ చేయడానికి ఇప్పుడు టైం దొరికింది. యాక్చువల్లీ ఇదైతే మేము కొత్తగా వెళ్ళాం కదా! సో, అప్పుడైతే మ్యాక్స్ అన్ని స్టాల్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. సో, బిఫోర్ దాట్ ఇక్కడికి ఎట్లా రీచ్ అవ్వాలి అనేది నేను చెప్తాను మీకు. యాక్చువల్లీ దీనికి ఏంటంటే మనం మెట్రో ఉంది ఫిజిబిలిటీ మనకి. అండ్ మెట్రోని ఏంటంటే మనకి బాల్నగర్ దగ్గర తీసుకోవాలన్నమాట. సో, అక్కడ తీసుకుంటే మనకి కనెక్టివిటీ టు మాలే ఉంది లోపలికి. సో, మళ్ళీ మనం దిగి ఎక్కి ఇదంతా ఏం అవసరం లేదనమాట. మళ్ళీ మనం అలాగే బ్యాక్ టు మెట్రో వచ్చేయచ్చు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు. అండ్ వేర్ ఇట్ కమ్స్ టు ఆఫర్స్, నేనైతే ఫస్ట్ వెళ్ళగానే చూసింది అయితే హోమ్ సెంటర్. సో, హోమ్ సెంటర్లో అయితే అఫ్కోర్స్ కొత్తది అండ్ చాలా పెద్దగా కూడా ఉందన్నమాట ఇదైతే. సో, దీంట్లో అయితే చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ నాకు తెలిసి ఇప్పటికీ చాలామంది వెళ్ళి వచ్చి కూడా ఉంటారు, బికాస్ నేను చాలా వ్లాగ్స్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా చూశాను. సో, హోమ్ సెంటర్స్లో అయితే కొన్ని బాగానే పెట్టారు, పెద్దగా ఉంది. అండ్ మనకైతే ఫర్నిచర్ కూడా కస్టమైజ్ చేయించుకోవాలంటే ఆప్షన్ కూడా ఇప్పుడు పెట్టారు ఇందులో. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి అనమాట. అండ్ అట్లాగే చాలా స్టాల్స్ పెట్టారు అండ్ అన్ని టాప్ బ్రాండ్స్ ఓపెన్ చేశారనమాట. ఈ మాల్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే. అండ్ ఇంకా కొన్ని అయితే ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. మేబీ ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటా దీనికి ఓపెన్ చేయడానికి. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు. అండ్ ఇందులో కూడా ఇంకా కొన్ని యట్ టు ఓపెన్ అనమాట. అంటే కిడ్స్కి ప్లే ఏరియా కానివ్వండి, లేకపోతే కొన్ని లైక్ స్టిల్ స్టాల్స్ కానివ్వండి, ఫుడ్ స్టాల్స్ కానీ యట్ టు ఓపెన్ ఉన్నాయన్నమాట. బట్ ఎంతమంది వచ్చినా స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది. లైక్ చాలా హ్యూజ్ సీటింగ్ ఇచ్చారనమాట ఈ మాల్లో అయితే. ఎంతమంది వచ్చినా కూడా మనకేమీ ఆ రష్ ఉన్నట్టు కానీ, లేకపోతే కూర్చోవడానికి ప్లేస్ లేదు అన్నట్టయితే అసలు ఏం లేదు. చాలా పెద్దది అండ్ చాలా ఎక్కువ హ్యూజ్ సీటింగ్ ఇచ్చారు ఇందులో అయితే. అండ్ నేనేం అబ్జర్వ్ చేశాను అంటే ఈ మాల్లో సిట్టింగ్ అండ్ పెద్ద మాల్, అంతకుమించి అయితే నాకేం ఎక్కువ ఏమి పెద్దగా ఉన్నట్టు ఆఫర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా అవనివ్వండి, సంథింగ్ యూనిక్గా అయితే నాకేమంత అనిపించలేదు. బికాజ్ ఏ మాల్లోనన్నా ఉండేవి అవే షాప్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ అండ్ కిడ్స్ కోసం ప్లే ఏరియా కదా, ఇక్కడ కూడా సేమ్ అలాగనే ఉంది. ఒకటి ఏంటంటే ఇది చాలా పెద్ద మాల్ అండ్ సిట్టింగ్ కొంచెం ఎక్కువ ఉండే అనమాట, అంతే. ఇది వచ్చేసి ద పార్క్. ఇది ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. మేబీ ఓపెన్, నాకు తెలిసి ఇప్పటికీ ఓపెన్ అయిపోయి ఉండొచ్చు. నేను వెళ్ళిన కొత్తలో అయితే ఓపెన్ కాలేదు. సో, నాకు అన్నిటికంటే ఈ మాల్లో ఎక్కువ నచ్చిందంటే కిడ్స్ ప్లే ఏరియా అనమాట. ఇదైతే అసలు ఎంత క్యూట్గా ఉందంటే ఇది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. మేబీ దీనికి కూడా సమ్ చార్జబుల్ అనుకుంటా. సో, ఇది ఇంకా చేస్తున్నారు. సో, ఫ్యూచర్లో మేబీ ఓపెన్ చేస్తారనుకుంటా. కానీ ఇది కిడ్స్కి అయితే అసలు చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ అంతే, అలా మేము ఆ రోజంతా మాల్ తిరిగేసి కొన్ని ఎక్స్ప్లోర్ చేసి జస్ట్ హోమ్ సెంటర్లో కొంచెం షాపింగ్ చేస్తుండే అనమాట నేనైతే. అండ్ అంతే, ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ చాలా క్రౌడ్ అండ్ చాలా రష్ ఉండే అనమాట. ఫుడ్ స్టాల్స్ దగ్గర అయితే అసలు లిటరలీ మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి అంతే, ఇంకా స్టార్ట్ అయిపోయి బ్యాక్ ఇంటికి వచ్చేసాము. దట్స్ ఆల్ ఫర్ ది షార్ట్. హోప్ ఇన్ఫర్మేటివ్ అనిపించి ఉండొచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.